ఫస్ట్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే ప్రైసెస్ కంటిన్యూస్గా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి, దాన్ని బుల్ మార్కెట్ అంటాము. రైట్? డెఫినేషన్ వస్తే సస్టైన్ రైజ్ ఇన్ స్టాక్ ప్రైసెస్. ప్రైసెస్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి, దాన్ని బుల్ మార్కెట్ అంటాం. దాని సెంటెన్స్లో ఇన్వెస్టర్స్ థ్రైవ్ ఇన్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. రైట్? అలాగే మార్కెట్ పడుతూ పడుతూ ఉందనుకోండి, దాన్ని బేర్ మార్కెట్ అంటాం. ప్రొలాంగ్డ్ డిక్లైన్ ఇన్ స్టాక్ ప్రైసెస్ ఈస్ కాల్డ్ ఏ బేర్ మార్కెట్. రైట్? ఒక సెంటెన్స్ చూద్దామంటే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మనం బేర్ మార్కెట్ చూసాం. రైట్? 2008 వరకు ఇలా అయింది. 2008లో ఒక్కసారి పడిపోయింది స్టాక్ మార్కెట్ అప్రాక్సిమేట్లీ 60-65% మధ్యలో కింద పడింది. రైట్? సో దట్ ఈస్ కాల్డ్ బేర్ మార్కెట్. అలాగే మనం కోవిడ్లో కూడా చూసాం, కింద పడ్డాం. బట్ దాన్ని బేర్ మార్కెట్ అంటాం. ఒక్కసారిగా ధబాలను పడిపోయింది కదా, దాన్ని క్రాష్ అంటారు. సాధారణంగా క్రాష్ అంటారు, ఎందుకంటే 1 నుంచి 2 నెలలు మధ్యలో 1 నుంచి 2 నెలలకి పడిపోయి స్టాక్ మార్కెట్ మళ్ళీ జుప్ అని పైకి లేచిపోయింది. రైట్? మరి వెంటనే కరెక్షన్ వచ్చేసింది, దాన్ని క్రాష్ అంటారు. బేర్ మార్కెట్ అంటే చాలా నెలలు బేసికలీ స్టాక్ మార్కెట్ అలా పడుతూ 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 ఉందంటే దాన్ని బేర్ మార్కెట్.